సీఎం కేసీఆర్ కు భారీ షాక్. సంక్రాంతి తరువాత తెలంగాణలో మరో భారీ ఉద్యమాల పురిటిగడ్డ ఉస్మానియా యూనివర్సిటీ మరో భారీ ఉద్యమానికి వేదిక కాబోతుంది. తెలంగాణ సర్కార్పై తిరుగుబావుట ఎగరవేసే విధంగా నిరుద్యోగ ఉద్యమానికి విద్యార్థి సంఘాలు సై అంటున్నాయి. సంక్రాంతిలోపు ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడకపోతే మరో తెలంగాణ ఉద్యమాన్ని లేవనెత్తుతాము అంటూ విద్యార్థి సంఘాలు డెడ్లైన్ విధించాయి. అప్పుడు తెలంగాణ కోసం, ఇప్పుడు కేసీఆర్ని గద్దెదించడం కోసం ఉద్యమం చేపడుతున్నట్లు విద్యార్థి సంఘాలు, నిరుద్యోగ జేఏసీ నేతలు చెప్తున్నారు. ఈ పోరాటానికి ఉస్మానియా యూనివర్సిటీలోని అన్ని విద్యార్థి సంఘాలు మద్దతునిచ్చాయి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీ విద్యార్థులను మమేకం చేసేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు చెప్తున్నారు. దీనిపై ఉస్మానియా యూనివర్సిటీలోని అన్ని విద్యార్థి సంఘాలతో చర్చలు పూర్తి అయినట్లు విద్యార్థి, నిరుద్యోగ జేఏసీ నేతలు చెప్తున్నారు. తెలంగాణ సర్కార్ ఉద్యోగాలు ఇచ్చుడో చచ్చుడో ఈ ఉద్యమంతో తేలిపోవాలి అని హెచ్చరికలు చేస్తున్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ ఉద్యమం రోజు రోజుకు రాజుకుంటుంది. ఇంతకాలం నోటిఫికేషన్లు వస్తాయి అని ఎదురు చూసిన నిరుద్యోగులు ఇప్పుడు సర్కార్పై తిరుగుబాటుకు సిద్ధం అవుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ ఖాళీలు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంతో యువత కొట్లాటకు సిద్ధమవుతోంది. దీనికి ఉస్మానియా యూనివర్సిటీ వేదిక కానుంది. తెలంగాణ ఉద్యమానికి కేంద్ర బిందువు అయినట్లే ఉద్యోగాల భర్తీపై పోరాటానికి కూడా ఉస్మానియా యూనివర్సిటీ వేదిక కానుంది. సంక్రాంతి వరకు నోటిఫికేషన్లు వెలువడకపోతే తెలంగాణ ఉద్యమాన్ని స్వరాష్ట్రంలో చూడాల్సి వస్తుందని ఓయూ నిరుద్యోగ జేఏసీ ప్రభుత్వానికి డెడ్లైన్ విధించింది. సంక్రాంతిలోపు నోటిఫికేషన్లు ఇవ్వాలని, లేదంటే పండుగ అనంతరం ఉద్యమం మొదలు పెడతాము అని చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 1,90,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వేయాలి అని వారు డిమాండ్లు చేస్తున్నారు. లేదంటే కేసీఆర్ సర్కార్ను గద్దె దింపే వరకు ఉద్యమం చేస్తాము అని విద్యార్థి సంఘాల నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయని, జీవితాలు బాగుపడతాయి అని ఉద్యమ సమయంలో కేసీఆర్ ఎన్నో హామీలు ఇచ్చారని నిరుద్యోగులు గుర్తు చేస్తున్నారు. ఇంటికో ఉద్యోగం అని చెప్పి కేసీఆర్ తన ఇంట్లో మాత్రమే ఉద్యోగాలు భర్తీ చేసుకొని విద్యార్థులను పక్కన పెట్టారు అని మండిపడుతున్నారు. 7 ఏళ్లుగా తెలంగాణ సర్కార్ లక్షల్లో ఉద్యోగాలు భర్తీ చేశాము అని చెప్తున్నప్పటికీ పిఆర్సీ నివేదికలో ఇంకా 1,92,000 ఖాళీలు భర్తీ చేయాలి అని నివేదికలో పేర్కొన్నట్లు నిరుద్యోగ విద్యార్థి సంఘాలు వాపోతున్నాయి. నోటిఫికేషన్లు వేయక ఇప్పటికే ఎందరో యువకులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకుంటే స్వరాష్ట్రంలోనూ నోటిఫికేషన్లు లేక ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుంది అని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నోటిఫికేషన్లు వేయకుంటే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మొదలైన ఉద్యమాన్ని క్రమంగా అన్ని యూనివర్సిటీలకు, ఆపై తెలంగాణలోని అన్ని గ్రామాలకు విస్తరింపచేసి నిరుద్యోగ యువతను ఏకం చేస్తాము అని చెప్తున్నారు. తెలంగాణ వచ్చి 7 ఏళ్లు దాటినా నిరుద్యోగులు ఏళ్లుగా నోటిఫికేషన్ల కోసం చేస్తున్న నిరీక్షణ మాత్రం ఫలించడమే లేదు. నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా స్వరాష్ట్రం కోసం పోరాడినా అవేవి ఇక్కడి ప్రజలకు దక్కలేదని విద్యార్థి సంఘాల నాయకులు వెల్లడిస్తున్నారు. నిధులు లేక రాష్ట్రం ఇప్పటికే అప్పులు పాలయ్యిందని సర్కార్పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ పోరాటంతో విద్యార్థుల సెగ ఏంటో ప్రభుత్వానికి చూపిస్తామని విద్యార్థి సంఘాలు, నిరుద్యోగ జేఏసీ సవాలు చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ఉప ఎన్నికపై పెట్టిన శ్రద్ధలో కొంచెమైనా నిరుద్యోగులపై పెట్టి ఉంటే ఈ సమస్య రాకుండా ఉండేది అని వాపోతున్నారు. ముఖ్యమంత్రి ఉప ఎన్నికల్లో భర్తీ చేస్తాము అని ఇచ్చిన హామీలు అయినా నెరవేర్చాలి అని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 28 లక్షల మంది టీఎస్పీఎస్సీకి దరఖాస్తులు చేసుకున్నారు. అయితే వారి కోసం కేసీఆర్ ఏం చేశారో సమాధానం చెప్పాలని విద్యార్థి సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఎందుకు పట్టించుకోవడం లేదు? దీనిపై కనీసం సమీక్ష కూడా నిర్వహించకపోవడం దారుణం అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి అనే సోయ కేసీఆర్కి లేదు.
నాకేం ఉపయోగం అనే ధ్యాసలో ఉన్నారు. ఉద్యోగాలు వస్తాయి అనే ఆశతోనే తెలంగాణ కోసం కొట్లాడాం. బంగారు భవిష్యత్తు ఉంటుంది అని భావిస్తే బొందల గడ్డలాగే మారింది. నిరుద్యోగులు నోటిఫికేషన్పై కోటి ఆశలతో ఉన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ తీరు మారాలి. రాష్ట్రం కోసం పోరాడిన వారిని అవమానించవద్దు. దీక్షలకు పర్మిషన్ ఇవ్వకుండా, ఎలాంటి ధర్నాలు చేయనీయకుండా అడ్డుకుంటున్నారు. మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను కూడా సీఎం కేసీఆర్ ఎందుకు పట్టించుకోవడం లేదు? కొత్త సంవత్సరంలో అయినా ఉద్యోగాలు భర్తీ చేయాలి. ఓయూ నుంచి మొదలుకొని క్రమంగా ఇతర యూనివర్సిటీ విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులను మమేకం చేసుకొని గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగుల్లో చైతన్యం నింపి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో మరో ఉద్యమాన్ని రగిలిస్తాం అని ఓయూ విద్యార్థి సంఘం కేసీఆర్కి డెడ్లైన్ పెట్టింది. చూడాలి మరి ఇప్పటికైనా స్పందిస్తారో లేదో. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.